Hello everyone. Today we're going to discuss about Change Company. In the ముందు క్లాస్లో మనం క్రాస్ కంపెనీ గురించి చూసాం. బిఫోర్ దట్ టేబుల్స్లో షేడ్ టేబుల్స్ అండ్ నార్మల్ టేబుల్స్ గురించి చూసాము. షేడ్ టేబుల్స్ అంటే దానికి సేవ్ డేటా పర్ కంపెనీ నో అని ఉంటుంది. సో దట్ అందులో డేటా అక్రాస్ లీగల్ ఎంటిటీస్ కనపడుతుంది. అండ్ నార్మల్గా అయితే సేవ్ డేటా పర్ కంపెనీ వస్తుంటుంది. దోస్ ఆర్ కంపెనీ స్పెసిఫిక్ టేబుల్స్. సో తర్వాత క్రాస్ కంపెనీ యూజ్ చేసి సెలెక్ట్ స్టేట్మెంట్లో క్రాస్ కంపెనీ యూజ్ చేసి ఎలా అయితే డేటా మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ నుంచి రిట్రీవ్ చేయొచ్చు అది చూసాము. అండ్ క్రాస్ కంపెనీ ఓన్లీ ఫర్ ఫెచింగ్ ఆఫ్ డేటా, అది ఇన్సర్షన్ కానీ డెలీషన్ అప్డేషన్ ఇట్లాంటివి ఏం చేయదు. సో దెర్ ఈస్ అనదర్ కీవర్డ్ కాల్డ్ చేంజ్ కంపెనీ. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ దట్ చేంజ్ కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ వెన్ టేబుల్ చూద్దాం. వెన్ టేబుల్ అంటే అది వెండర్స్ లిస్ట్ మొత్తం మెయింటైన్ చేసే స్టాండర్డ్ టేబుల్. ఇస్ అ వెన్ టేబుల్ విచ్ మెయింటైన్స్ ఆల్ ద వెండర్స్. సో దీంట్లో నేను చేంజ్ కంపెనీ యూజ్ చేసి ఫ్లడ్ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అనమాట. అంటే క్రాస్ కంపెనీలో ఏంటి, మనం వేరే కంపెనీస్ నుంచి డేటా రీడ్ చేయగలుగుతాం కానీ వేరే కంపెనీలోకి డేటా ఇన్సర్ట్ చేయలేం. అలానే అప్డేట్ కానీ డెలీట్ కానీ ఒక లీగల్ ఎంటిటీలో ఉంటూ వేరే లీగల్ ఎంటిటీ డేటా చేయలేం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే సెలెక్ట్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ వెన్ టేబుల్ బఫర్, ఇది ఏం చేస్తుంది, వెన్ టేబుల్ నుంచి రికార్డ్ని ఫెచ్ చేసి ఈ బఫర్లోకి తెచ్చుకుంటుంది. వెన్ టేబుల్లో రికార్డ్ ఏ రికార్డ్ని తెచ్చుకుంటుంది, ఫస్ట్ రికార్డ్ని తెచ్చుకుంటుంది. సో ఆ రికార్డ్ని నేను ఇన్ఫోలో డిస్ప్లే చేస్తే విల్ గెట్ ద అవుట్పుట్. విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో అయితే ఇక్కడ ఏంటి, సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఈ కరెంట్ లీగల్ ఎంటిటీకి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీ కోడ్, మన ఎక్స్ప్రెస్++లో రాసే కోడ్ ఎప్పుడైనా అక్కడ కరెంట్ లీగల్ ఎంటిటీ ఏదైతే సెట్ చేసి ఉంటుందో ఆ లీగల్ ఎంటిటీలోకి మాత్రమే పనిచేస్తుంది. అంటే ఐ మీన్ ఆ లీగల్ ఎంటిటీకి స్పెసిఫిక్గా ఉన్న డేటా మీద మాత్రమే వర్క్ చేస్తుంది. Because any select statement fetches data from that table only, or any insert operation inserts data in that legal entity only. అట్లా కంపెనీ స్పెసిఫిక్ ఉండడం వల్ల. కానీ మనము ఇప్పుడు నేను ఎఫ్ఆర్ఆర్టీలో ఉండి వేరే ఒక లీగల్ ఎంటిటీ నుంచి డేటా తీసుకురావడం, లేదా వేరే ఒక లీగల్ ఎంటిటీలోకి డేటా ఇన్సర్ట్ చేయాలి, లేదా వేరే లీగల్ ఎంటిటీలో ఉన్న ఒక రికార్డ్ని అప్డేట్ చేయాలి ఆర్ డిలీట్ చేయాలి, ఇలాంటివి ఏమైనా చేయాలంటే మనం చేంజ్ కంపెనీ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్ సింటాక్స్ ఇలా ఉంటుంది, చేంజ్ కంపెనీ. దాంట్లో మనం లీగల్ ఎంటిటీ నేమ్ పాస్ చేయాలి. యుఎస్ఎంఎఫ్ ఈజ్ వన్ లీగల్ ఎంటిటీ. సో ఈ చేంజ్ కంపెనీ పెట్టి, చేంజ్ కంపెనీకి కంపల్సరీ ఏంటంటే స్టార్ట్ అండ్ ఎండ్ చెప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఇది మెయిన్ ఒక స్క్రిప్ట్ని ఏ లీగల్ ఎంటిటీలో రన్ చేయాలి అని మెన్షన్ చేసేదన్నమాట ఈ చేంజ్ కంపెనీ అనే ఫంక్షన్. నేను ఇక్కడ లీగల్ ఎంటిటీస్లోకి వెళ్ళి ఒక లీగల్ ఎంటిటీ సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే ఎలా కంపెనీ స్విచ్ అవుతుందో, ఇప్పుడు జీబీఎస్ఐకి స్విచ్ చేశా, ఇది మాన్యువల్గా స్విచ్ చేశాను. ద సేమ్ థింగ్ నేను త్రూ కోడ్ చేయాలంటే ఇలా చేస్తాను అనమాట. జీబీఎస్ఐకి స్విచ్ చేయాలంటే ఇక్కడ జీబీఎస్ఐ పెట్టి చేంజ్ కంపెనీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తా. ఇదేం చేస్తుందంటే ఆ కంపెనీని స్విచ్ చేసి ఆ లీగల్ ఎంటిటీలో ఈ స్టార్ట్ అండ్ ఎండ్ మధ్యలో ఏ లాజిక్ ఏ కోడ్ అయితే ఉందో అది మొత్తం ఆ లీగల్ ఎంటిటీకి రన్ చేస్తుంది. అంటే డేటా ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ రాశా, ఇది యుఎస్ఎంఎఫ్, నేను ఉన్నదేమో జీబీఎస్ఐలో. లెట్ గో బ్యాక్ టు ఎఫ్ఆర్ఆర్టీ. ఇప్పుడు నేను ఎఫ్ఆర్ఆర్టీలోకి వెళ్తే వెన్ టేబుల్లో రికార్డ్స్ చూస్తే, వెన్ టేబుల్ ఓపెన్ చేస్తే దీంట్లో అకౌంట్ నెంబర్, ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఏముంది, 1001 ఉంది. ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలో వెన్ టేబుల్లో ఫస్ట్ అకౌంట్ నెంబర్ 1001 ఉంది. బట్ నేను నార్మల్గా చేంజ్ కంపెనీ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తే నాకు డేటా 1001 వస్తుంది. సి హియర్ ఐఎమ్ గెట్టింగ్ 1001. బట్ నేను ఎఫ్ఆర్ఆర్టీలో రన్ చేస్తూ
వేరే ఒక లీగల్ ఎంటిటీ డేటా తెచ్చుకోవాలంటే, అంటే ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ నేను కంపెనీ స్విచ్ చేసి రన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ చేంజ్ కంపెనీ కీవర్డ్ పెట్టి నేను కంపెనీ స్విచ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుద్ది, లీగల్ ఎంటిటీ విల్ గెట్ స్విచ్ టు యుఎస్ఎంఎఫ్, అంటే ఈ కార్నర్లో యుఎస్ఎంఎఫ్కి మారినట్టు అనమాట. తర్వాత ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ వెన్ టేబుల్ అనేది వెన్ టేబుల్లో ఉన్న రికార్డ్ని తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే, కంపెనీ స్విచ్ అయింది కాబట్టి యుఎస్ఎంఎఫ్లో ఉన్న ఫస్ట్ రికార్డ్ని తెచ్చుకుంటుంది అండ్ దాన్నే ఇన్ఫోలో డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, మేబీ యుఎస్ఎంఎఫ్లో కూడా మనకి ఫస్ట్ రికార్డ్, యుఎస్ఎంఎఫ్లో కూడా ఫస్ట్ రికార్డ్ 1001 ఉంది. ఆర్యుఎంఎఫ్కి చేంజ్ చేద్దాం. అక్కడ ఇక్కడ ఒకటే ఉంది అకౌంట్ నెంబర్, సో సేమ్ వస్తుంది. సో ఆర్యుఎంఎఫ్కి చేంజ్ చేశాను. ఇది బ్యాక్ ఎండ్లో నేను జస్ట్ ఊరికి ఒక క్వెరీ రాసి వెన్ టేబుల్లో యుఎస్ఎంఎఫ్లో అండ్ ఆర్యుఎంఎఫ్లో ఏం వెండర్ అకౌంట్స్ ఉన్నాయో అవి జస్ట్ ఫెచ్ చేశాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్యుఎంఎఫ్ డేట్, వాటి అకౌంట్ నెంబర్స్ ఇవి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా యుఎస్ఎంఎఫ్ డేటా, వాటి వెండ్ అకౌంట్స్ ఇవి. ఫస్ట్ది వచ్చి 1001తో స్టార్ట్ అయింది, సో అందుకే అదే ఫెచ్ అయింది మనకి. సో నవ్ ఇప్పుడు నేను ఆర్యుఎంఎఫ్ నుంచి ఫెచ్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ దిస్, సి ఆర్యుఎంఎఫ్ 502, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, చేంజ్ కంపెనీ స్విచ్ అయ్యి ఈ ఫంక్షన్ కంపెనీని స్విచ్ చేసి అక్కడ ఈ ఈ స్టార్ట్ అండ్ ఎండ్ మధ్యలో ఏ లాజిక్ ఉందో ఆ లాజిక్ని ఆ కంపెనీలో ఎగ్జిక్యూట్ చేసింది. అందుకే వెన్ టేబుల్ నుంచి ఆర్యుఎంఎఫ్లో ఉన్న డేటా వచ్చింది మనకి. దో ఐఎమ్ రన్నింగ్ ఇట్ ఇన్ ఎఫ్ఆర్ఆర్టీ, నేను ఎఫ్ఆర్ఆర్టీలో ఉన్నాను, కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్యుఎంఎఫ్ నుంచి వస్తుంది డేటా, ఎందుకంటే 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్యుఎంఎఫ్కి రన్ అవుతుంది. సో సిమిలర్లీ మనం ఒక లీగల్ ఎంటిటీలో నుండి ఎనీ లీగల్ ఎంటిటీలో డేటా తీసుకురావచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు బ్రింగ్ డేటా ఫ్రమ్ అనదర్ లీగల్ ఎంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లీగల్ ఎంటిటీ, మేబీ విల్ యూజ్ యుఎస్ఎంఎఫ్ యూజ్ చేద్దాం. కరెంట్ కంపెనీ జీబీఎస్ఐకి షిఫ్ట్ చేస్తున్నాను. జీబీఎస్ఐ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఆర్ జిఎల్ఎస్ఐకి చేంజ్ చేద్దాం. వెన్ టేబుల్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ వెండర్ అకౌంట్స్ ఏం లేవు. లెట్స్ గో టు ఎనీ అదర్ లీగల్ ఎంటిటీ లైక్ యుఎస్పిఐ. సో ఇందులో వెండర్ అకౌంట్స్ చూద్దాం. యా, ఇందులో 3 వెండర్ అకౌంట్స్ ఉన్నాయి, CN001 ఇవి. సో నేను కరెంట్ లీగల్ ఎంటిటీ యుఎస్పిఐ పెట్టాను, కానీ చేంజ్ కంపెనీ ఆర్యుఎంఎఫ్కి స్విచ్ చేసి రికార్డ్ తీసుకొస్తున్నాను. తర్వాత మళ్ళీ యుఎస్ఎంఎఫ్కి స్విచ్ చేసి రికార్డ్ తీసుకొస్తుంది యూజింగ్ ద సేమ్ బఫర్. వెన్ టేబుల్ బఫరే యూజ్ చేస్తున్నాను రెండింటికి. ఇన్ఫో ఆఫ్ అకౌంట్ నంబరు స్ట్రింగే కాబట్టి నేను STRFMT ఏం యూజ్ చేయట్లేదు. అకౌంట్ నం, సో ఇక్కడ నేను సేమ్ బఫర్ యూజ్ చేశాను. ఆర్యుఎంఎఫ్లో ఫస్ట్ వెండర్ అకౌంట్ ఏముంది, RU5002 ఉంది. యుఎస్ఎంఎఫ్లో ఫస్ట్ వెండర్ అకౌంట్ ఏముంది, 1001 ఉంది, ఇందాక ఎగ్జిక్యూట్ చేసి. నేను ప్రజెంట్ ఏమో యుఎస్పిఐలో ఉన్నాను, ఇందులో వెండర్ అకౌంట్ ఏమో ఫస్ట్ది CN-001 ఉంది. బట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ 2 ఇన్ఫోస్ రాశాను యూజింగ్ ద సేమ్ బఫర్, వెన్ టేబుల్ బఫర్. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 2 టైమ్స్ సేమ్ బఫర్ వచ్చింది, సో సేమ్ రికార్డ్ వచ్చింది. అంటే సెకండ్ టైం చేంజ్ కంపెనీ చేసినా కూడా అది యుఎస్ఎంఎఫ్లో ఉన్న రికార్డ్ని తీసుకురాలేదు. ఎందుకు అంటే నేను ఇక్కడ సేమ్ బఫర్ యూజ్ చేశాను రెండిటికి. అండ్ చేంజ్ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చేంజ్ కంపెనీ యూజ్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీ యూజ్ చేస్తున్న వేరియబుల్ని నల్ చేసుకోవాలి, అదర్వైజ్ చేంజ్ కంపెనీ వర్క్ అవ్వదు. ఒకటే బఫర్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే
మల్టిపుల్ చేంజ్ కంపెనీస్కి వాడినప్పుడు పనిచేయదు అనమాట. ఐడల్గా ఇక్కడ నేను చేంజ్ కంపెనీ చేశాను సెకండ్ టైం యుఎస్ఎంఎఫ్ నుంచి. అక్కడ 1001 అకౌంట్ నెంబర్ తీసుకురావాలి, కానీ తీసుకురాలే. ఎందుకంటే నేను వెన్ టేబుల్ని నల్ చేయలేదు. ఈ నల్ చేయకపోతే ఏంటంటే ఈ చేంజ్ కంపెనీ ఎఫెక్ట్ అవ్వదు ఈ వెన్ టేబుల్ మీద. సేమ్ బఫర్ యూజ్ చేస్తున్నాను రెండిట్లో. సో ఇక్కడ సెలెక్ట్ జరుగుతుంది, డేటాబేస్ నుంచి ఒక రికార్డ్ తెచ్చుకుంటుంది, దాని ఇన్ఫో చూపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే సెలెక్ట్ రాస్తానో ఈ వేరియబుల్లోకి లేటెస్ట్ రికార్డ్ రావాలి, పాత రికార్డ్ పోయి. అంటే ఆర్యుఎంఎఫ్ నుంచి ఏ రికార్డ్ వచ్చిందో అది పోయి యుఎస్ఎంఎఫ్ నుంచి కొత్తగా ఫెచ్ చేసుకుంటున్న రికార్డ్ 1001 రికార్డ్, కంప్లీట్ రికార్డ్ అన్ని ఫీల్డ్స్తో అది ఈ బఫర్లోకి రావాలి, వచ్చి దాని వాల్యూ ఇక్కడ డిస్ప్లే చేయాలి. కానీ అది ఇందాక చూపించలేదు. రెండు రెండు ఇన్ఫోస్లోనూ నాకు ఈ ఫస్ట్ ఆర్యుఎంఎఫ్లో ఉన్న రికార్డే వచ్చింది, ఆర్యుఎంఎఫ్ 502 అని. ఇందులో కూడా ఆర్యుఎంఎఫ్లో ఉన్న ఫస్ట్ వెండోర్ నెంబరే వచ్చింది, బికాస్ నేను వెన్ టేబుల్ని నల్ చేయలేదు, ఇందులో యూజ్ చేస్తున్న బఫర్ని నల్ చేయకపోవడం. See, now I made it null. If I execute this, see, first info log is bringing the vendor account from RUMF legal entity. RUMF లో మన ఫస్ట్ అకౌంట్ ఇదే ఉంది కదా, సేమ్ అదే వచ్చింది. నెక్స్ట్ యుఎస్ఎంఎఫ్ లో ఫస్ట్ వెండర్ అకౌంట్ 1001 ఉంది, సో అదే వచ్చింది. దిస్ ఇస్ బికాస్ నేను ఈ వెన్ టేబుల్ ని నల్ చేసుకుంటున్నాను కాబట్టి అది ఎగ్జాక్ట్ గా వర్క్ అయింది. సో ఇలా మల్టిపుల్ చేంజ్ కంపెనీస్ ఒకటే వేరియబుల్ యూజ్ చేసి మల్టిపుల్ కంపెనీస్ చేంజెస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఆ బఫర్ని నల్ చేసుకోవాలి. ఇది చాలా మంది మిస్ అయ్యి చేంజ్ కంపెనీ వర్క్ అవ్వట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయి, ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ది బిగ్నెస్ మిస్టేక్, దే డోంట్ నో దట్ ద బఫర్ హ్యాస్ టు బి మేడ్ నల్. సో ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది చేంజ్ కంపెనీ ఎంత ఇంపార్టెంటో ఈ బఫర్ ఎంప్టీ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అదర్వైజ్ యూ కెనాట్ యూజ్ చేంజ్ కంపెనీ. సో ఇలా నేను చేంజ్ కంపెనీ యూజ్ చేసి వేరే వేరే లీగల్ ఎంటిటీస్ నుంచి డేటా తీసుకురావచ్చాను. అట్లానే నేను కావాలనుకుంటే వేరే లీగల్ ఎంటిటీలోకి రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఎ న్యూ టేబుల్, మేబీ ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది. I will create a new table, IKCS product. సో న్యూ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. అండ్ ఇందులో సింపుల్గా 2 స్ట్రింగ్ ఫీల్డ్స్, product ID and name. 2 fields create చేశాను, product ID and name. So it's just a simple table straight away with 2 fields. And the company specific table, because save data per company set to yes. ఇప్పుడు నేను యూజువల్గా దీనికి ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ రాస్తే ఐకేసిఎస్ ప్రొడక్ట్స్, మనం థ్రెడ్ ఆపరేషన్స్ చూసాం కదా, ఒక రికార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డెలీట్ చేయాలని, అవన్నీ ఇక్కడ అప్లై చేద్దాం. సో ప్రొడక్ట్స్ అని ఒక బఫర్ క్రియేట్ చేసా ఈ టేబుల్కి, నేను క్రియేట్ చేసుకున్న కొత్త టేబుల్కి. సో ఇక్కడ నేను ప్రొడక్ట్స్ డాట్ క్లియర్ బఫర్ని క్లియర్ చేస్తున్నాను. యాక్చువల్లీ అవసరం లేదు, బట్ నార్మల్గా పెట్టాను. ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ ఐడి సమ్ ఐఫోన్ అని ఇస్తున్నాను. ఐఫోన్ 14. Similarly, products.name, ఇది కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నాను. ఐఫోన్ 14 Pro బ్లాక్. కానీ ఇక్కడ స్ట్రింగ్ సైజ్ ఇవ్వకపోతే నేను ఇచ్చిన డేటా అంతా పడుతుంది. ఇక్కడ 10 ఉంది స్ట్రింగ్ సైజ్. సో దీనికి ఏమైనా డిస్క్రిప్షన్ ఆర్ నేమ్ ఇచ్చుకోవాలి డిటి.
2012లో ఈడిటి మార్చేటప్పుడు జస్ట్ వెన్ యూ క్లిక్ ఆన్ దట్ ఫీల్డ్ అది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ విల్ గెట్ ద డ్రాప్ డౌన్. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ సైజ్ చేంజ్ చేయకపోతే 10 క్యారెక్టర్స్ వరకు మాత్రం ఉండి రిమైనింగ్ ట్రంకేట్ అయిపోతుంది అనమాట, డేటాబేస్కి వెళ్ళదు. సో నేను నేమ్ అనే ఎడిట్ యూజ్ చేస్తున్నా. నేమ్కి మనకి స్ట్రింగ్ సైజ్ 60 ఉంది. ఆటోమేటిక్గా వచ్చేసింది, ఇట్స్ నాట్ ఎడిటబుల్. సిమిలర్లీ ప్రొడక్ట్ ఐడికి కూడా లెట్స్ టేక్ సమ్ సైజ్ ఆర్ ఈడిటి ఏదైనా తీసుకుందాం, ఐటమ్ ఐడి తీసుకుందాం, స్టాండర్డ్ ఈడిటి. ఓకే, ఇది స్టాండర్డ్ ఈడిటి వల్ల రిలేషన్ క్రియేట్ అయింది. ఇవన్నీ తర్వాత వస్తాయి, మీకు ఇప్పుడు అవసరం లేదు. సో ఐ రిమూవ్ దట్ రిలేషన్ అండ్ ఇఫ్ ఐ రన్ ది స్క్రిప్ట్, నేనేం చేస్తున్నాను, ఈ టేబుల్లో ఒక కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. దాంట్లో ఉన్న ప్రొడక్ట్ ఐడికి నేమ్కి వాల్యూ అసైన్ చేసి ఒక కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. లాస్ట్లో ఇన్ఫో కంప్లీటెడ్ అని పెడుతున్నాను, జస్ట్ టు నో దట్ జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ అయింది అని తెలియడానికి. ఐ కంపైల్ దిస్ టేబుల్ కూడా ఒకసారి సింక్రనైజ్ చేస్తున్నా, న్యూ టేబుల్ కాబట్టి. నెక్స్ట్ నేనుంది యుఎస్పిఐలో. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, జాబ్ కంప్లీట్ అయింది. యుఎస్పిఐలో నేను టేబుల్ ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ ద న్యూ రికార్డ్ దట్ ఐ ఇన్సర్టెడ్. అది యుఎస్పిఐలో పడింది. సో నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి అది ఈ లీగల్ ఎంటిటీలోనే ఇన్సర్ట్ అవుతుంది, వేరే లీగల్ ఎంటిటీలో ఉండదు. We can also write check the data in SQL. Select star from IKCS products. అది ఇంకా రీఫ్రెష్ అవ్వలేదు ఇక్కడ. ప్రొడక్ట్స్ టేబుల్స్ మీద రీఫ్రెష్ కొడితే మనకి ఆ టేబుల్ నేమ్ డ్రాప్ డౌన్ వచ్చేది. ఐఎమ్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటింగ్ ఇట్. మొత్తం ఈ ఐకేసిఎస్ ప్రొడక్ట్ టేబుల్లో ఓన్లీ ఒక రికార్డే ఉంది, దట్ ఈస్ బిలాంగింగ్ టు ఈఎస్పిఐ లీగల్ ఎంటిటీ. అక్కడి నుంచి ఒకే ఒక్క రికార్డ్ ఇన్సర్ట్ అయింది, అది నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేసింది. ఎస్క్యూఎల్లో అన్ని అక్రాస్ లీగల్ ఎంటిటీస్ డేటా చూడొచ్చు కాబట్టి నేను ఎస్క్యూఎల్ నుంచి స్క్రిప్ట్ రాసి చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇదే ఆపరేషన్ ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ అదర్ లీగల్ ఎంటిటీ. అంటే నేను యుఎస్పిఐ లీగల్ ఎంటిటీలోనే ఉండి ఈ రికార్డ్ని ఎఫ్ఆర్ఆర్టీలో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు చేంజ్ కంపెనీ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఇది క్రాస్ కంపెనీతో అచీవ్ చేయలేము, ఎందుకంటే క్రాస్ కంపెనీ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్గా వస్తుంది. అండ్ క్రాస్ కంపెనీ ఈజ్ ఓన్లీ ఫర్ రిట్రీవల్ ఆఫ్ డేటా. జస్ట్ డేటా రిట్రీవ్ చేస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఆ పర్టికులర్ లీగల్ ఎంటిటీకి వెళ్ళి తెచ్చుకుంటుంది. అండ్ అక్కడ మనం ఐదర్ వేర్ కండిషన్ వాడి తీసుకొస్తాం వేరే లీగల్ ఎంటిటీస్ నుంచి, ఆర్ కంటైనర్ యూజ్ చేసుకుని దాంట్లో ఏ లీగల్ ఎంటిటీస్ కావాలో మెన్షన్ చేసి క్రాస్ కంపెనీ కాలన్ కంటైనర్ కాన్ అని పెట్టి తెచ్చుకుంటాం, ప్రీవియస్ క్లాస్లో చూసినట్టు. కానీ ఇన్సర్షన్, అప్డేషన్, డెలీషన్ లాంటివి చేయలేం. కానీ చేంజ్ కంపెనీ అలా కాదు. చేంజ్ కంపెనీ రాసి నేను కంపెనీ మెన్షన్ చేస్తే ఇక్కడ ఎట్ ఏ టైం ఒక కంపెనీయే మెన్షన్ చేయగలుగుతాము. ఒక కంపెనీ మెన్షన్ చేస్తే ఈ ఈ స్టార్ట్ అండ్ ఎండ్ చేంజ్ కంపెనీ ఫంక్షన్ తర్వాత నేను స్టార్ట్ చేసి ఎండ్ చేసిన మధ్యలో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 7 to 10, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీకి స్విచ్ అయ్యి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే దిస్ రికార్డ్ విల్ గెట్ ఇన్సర్టెడ్ ఇన్ ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీ. ఎందుకంటే మనం ఇక్కడ ఎఫ్ఆర్ఆర్టీ ఇచ్చాం కాబట్టి కంపెనీ దానికి స్విచ్ అయ్యి ఈ ఆపరేషన్ రన్ అవుతుంది. ఇదేం చేస్తుంది, జస్ట్ ప్రోడక్ట్ ఐడికి ప్రోడక్ట్ ఐడి తీసుకుని నేమ్కి నేమ్ తీసుకుని ప్రొడక్ట్స్ డాట్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట రికార్డ్. కానీ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందంటే ఎఫ్ఆర్ఆర్టీకి స్విచ్ చేసింది కాబట్టి ఎఫ్ఆర్ఆర్టీకి ఇన్సర్ట్ అవుతుంది డేటా. సో విల్ ఎగ్జిక్యూట్ దిస్. అండ్ ఇదేమి సెలెక్ట్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నేను బఫర్ని ఏమి బ్లాంక్ చేయలేదు. జనరల్గా సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాస్తున్నప్పుడే ఎక్కువగా బ్లాంక్ చేస్తాము. ఆరెంజ్ ఇక్కడ క్లియర్ బదులు సింపుల్గా ఆల్వేస్ ఐ వాంట్ టు మేక్ యూజ్ చేస్తున్న బఫర్స్ అన్నిటిని నల్ చేసేసుకుందాం అనుకుంటే సింపుల్గా కింద ఈ లూప్ మధ్యలో ఏ
ఏ ఏ టేబుల్ బఫర్స్ యూజ్ చేస్తే వాటన్నిటిని నల్ చేసుకుంటే సరిపోతుంది. టేబుల్ బఫర్స్కి మాత్రమే నల్ చేసుకోవాలి. మామూలు వేరియబుల్స్కి అవసరం లేదు. అంటే స్ట్రింగ్ వేరియబుల్ ఆర్ ఇంటీజర్ వేరియబుల్స్కి ఇలా నల్ ఆర్ క్లియర్ చేసుకోవాల్సిన పని లేదు. ఓన్లీ టేబుల్స్కి మాత్రమే స్పెసిఫిక్గా నల్ చేసుకోవాలి చేంజ్ కంపెనీ చేసినట్టు. ఇది ఇక్కడ పెట్టకపోయినా పర్వాలేదు, బట్ మేబీ వీ కెన్ మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. లైక్ చేంజ్ కంపెనీ రాసినప్పుడల్లా బఫర్స్ని ఒకసారి ఎంటీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కానీ సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఎక్కడైనా గ్లిచెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇదే మెథడ్ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది అనుకోండి, ఎక్కడైనా చేంజ్ కంపెనీ మారినప్పుడు ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రికాషనరీగా ఇలా పెట్టేసుకుంటే మీకు ఇష్యూ వచ్చేది ఏమి ఉండదు, జస్ట్ క్లియర్ అవుతుంది అంతే. అండ్ దెన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ విల్ సీ హౌ డేటా గెట్స్ ఇన్సర్టెడ్ ఇన్ అదర్ లీగల్ ఎంటిటీ. ఇప్పుడు నేను యుఎస్పిఐ లీగల్ ఎంటిటీలో ఉన్న ఎఫ్ఆర్ఆర్టీకి చేంజ్ కంపెనీ చేసి డేటా అసైన్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ దిస్. జాబ్ కంప్లీట్ అయింది. ఐఎమ్ ఓపెనింగ్ ద టేబుల్ ఇన్ యుఎస్పిఐ. కానీ ఐఫోన్ 15 అనేది యుఎస్పిఐలో ఇన్సర్ట్ అవ్వలేదు, బికాస్ వీ హ్యావ్ డిడ్ చేంజ్ కంపెనీ. సో ఇప్పుడు నేను ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీకి వెళ్తే, లెట్స్ చేంజ్ కంపెనీ టు ఎఫ్ఆర్ఆర్టీ. వేర్ ఇస్ దిస్? ఎఫ్ఆర్ఆర్టీ. ఎఫ్ఆర్ఆర్టీకి స్విచ్ చేశాను. సీ నౌ ఇట్ గాట్ స్విచ్ టు ఎఫ్ఆర్ఆర్టీ. ఇప్పుడు నేను టేబుల్ ఓపెన్ చేస్తే హియర్ ఐ విల్ బి ఏబుల్ టు సీ దట్ న్యూ రికార్డ్ ఐఫోన్ 15. సో నేను ఒక లీగల్ ఎంటిటీలో ఉండి ఇంకో లీగల్ ఎంటిటీలోకి రికార్డ్ ఇన్సర్ట్ చేశాను యూజింగ్ చేంజ్ కంపెనీ. అలానే అప్డేట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ విల్ గో టు సమ్ మేబీ యూఎస్పిఐకి వెళ్దాము. వేర్ ఈస్ దిస్ యూఎస్పిఐ? యూఎస్పిఐ లీగల్ ఎంటిటీ, కరెంట్ లీగల్ ఎంటిటీ యూఎస్పిఐ ఉంది, బట్ ఐ వాంట్ టు అప్డేట్ దిస్ రికార్డ్ ఇన్ ఎఫ్ఆర్ఆర్టీ. సో అప్డేట్ స్టేట్మెంట్ మనము ఇంతకుముందు థ్రెడ్ ఆపరేషన్లో చూసాం కదా. అప్డేట్కి ఫస్ట్ టీటీఎస్ బిగిన్ ఇవన్నీ యూజ్ చేయాలి. బిఫోర్ దట్ ప్రోడక్ట్ ఐడి ఐఫోన్ 15 ఉంది కదా, విల్ యూజ్ దిస్ యాజ్ ద ఇండెక్స్. నేను ఇది రిమూవ్ చేస్తున్నా. సో అప్డేట్కి ఉండే 3 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ రాసుకోవాలి. సో లెట్స్ రైట్ దట్ ఫస్ట్. టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ ఈ రెండు రాసేసాను ఫస్ట్. నెక్స్ట్ వీటి మధ్యలోనే అప్డేట్ ఆపరేషన్ జరగాలి. అండ్ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్డేషన్ అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్ని మాడిఫై చేస్తున్నాను కాబట్టి సెలెక్ట్ కంపల్సరీ ఉండాలి. అండ్ సెలెక్ట్ చేసుకుంటున్న రికార్డ్ అప్డేషన్ కోసం అని చెప్పాలి. అది ఎలా చెప్తామంటే యూజింగ్ ద ఫర్ అప్డేట్ కీవర్డ్. సో సెలెక్ట్ ఫర్ అప్డేట్. నా టేబుల్ పేరు వచ్చి ప్రోడక్ట్స్, అంటే బఫర్ యూజ్ చేస్తాం కదా. సో ఐఎమ్ యూజింగ్ ద బఫర్ ప్రోడక్ట్స్, వేర్ ప్రోడక్ట్స్ డాట్, అక్కడ యాక్చువల్లీ ఒకటే ఉంది ఐడి, ఐ మీన్ ప్రోడక్ట్ ఒకటే ఉంది, బట్ స్టిల్ దెన్ నేను వేర్ కండిషన్లో ఆ పర్టికులర్ రికార్డ్ కని రాస్తున్నాను. సో ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు అక్కడ ఏముంది, ఐఫోన్ 14 అని ఉంది. ఐఫోన్ 14, ఐ గెస్ దెర్ ఈజ్ ఎ స్పేస్. సో లాస్ట్లో టెర్మినేట్ చేశాను. అండ్ ఈ రికార్డ్ దొరికితేనే అప్డేట్ చేయాలి. అప్డేట్ ఎప్పుడు రాస్తున్నా కూడా ఇఫ్ కండిషన్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆ రికార్డ్ లేకపోతే రికార్డ్ హెస్ నెవర్ బీన్ సెలెక్టెడ్ టు అప్డేట్ అని అంటుంది. సో ఎంటీ బఫర్ డాట్ అప్డేట్ ఎప్పుడు రాయకూడదు. అందుకని ముందు రికార్డ్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇఫ్ కండిషన్లో బఫర్ని పెట్టుకుంటాం. సో దట్ ఆ రికార్డ్ దొరికితేనే ఇఫ్లోకి వస్తుంది అనమాట. సో వన్స్ లోపలికి వచ్చిన తర్వాత నేను ఐ వాంట్ టు చేంజ్ ఇట్స్ నేమ్ టు iPhone 16 Pro Max రెడ్. అండ్ ఐడి కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ చేంజ్ ద ఐడి ఆల్సో. ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు ఐఫోన్ 16. Here also will 16. సో వాల్యూస్ అసైన్ చేశాను. రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఫర్ అప్డేట్కి. అండ్ టీటీఎస్ బిగిన్ టీటీఎస్ కమిట్ రాసా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఫర్ అప్డేట్ పెట్టి రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను, దట్ ఈస్ మ్యాచింగ్ టు ఐఫోన్ 14. దెన్ వెన్ ద రికార్డ్ ఈస్ ఫౌండ్, ఆ రికార్డ్కి నేను వాల్యూస్ అసైన్ చేసుకున్నాను. దెన్
ఐఎమ్ రైటింగ్ ప్రోడక్ట్ డాట్ అప్డేట్. సో ఇది నేను ఇచ్చిన బఫర్లో వాల్యూస్ని అక్కడ అప్డేట్ చేస్తాను. సో ఈ హోల్ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలో జరుగుతుంది. దో ఐ మీన్ యూఎస్పిఐ, ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఇన్ ఎఫ్ఆర్ఆర్టీ బై యూజింగ్ ద చేంజ్ కంపెనీ. నేను ఎలా అయితే ఇక్కడ మాన్యువల్గా వెళ్ళి చేంజ్ కంపెనీ ఐ మీన్ మాన్యువల్గా వేరే లీగల్ ఎంటిటీ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసి ఈ జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ రన్ అవుతుందో, సిమిలర్గా ఇది కూడా అట్లానే రన్ అవుతుంది. సో విల్ రన్ దిస్ అండ్ సీ. There are no errors and I'm executing this. Completed అని వచ్చింది మెసేజ్. యూఎస్పిఐలో ఉన్నాను కదా, లెట్స్ గో టు ఎఫ్ఆర్ఆర్టీ అండ్ విల్ చెక్ దిస్. ఇది ప్రతిసారి అక్కడికి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే యూ కెన్ సింప్లీ గో టు ఎస్క్యూఎల్. ఇక్కడ ఈ క్వెరీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి ఎఫ్ఆర్ఆర్టీలో. లుక్స్ లైక్ ద రికార్డ్ ఈజ్ నాట్ అప్డేటెడ్. నేను ఐఫోన్ 16కి మార్చాను, ఇట్ వాజ్ నాట్ అప్డేటెడ్. లెట్స్ ఓపెన్ అండ్ సీ. ఐఫోన్ 14 Pro వైట్ రికార్డ్ అప్డేట్ అవ్వలేదు. ఎందుకని అప్డేట్ అవ్వలేదో ఒకసారి డీబగర్ పెట్టి చూద్దాం. Dropping this. Let's go to USPI legal entity. USPIకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో చేంజ్ కంపెనీ ఫర్ అప్డేట్. ఓకే, సి నేను రాంగ్ ఇచ్చాను. అక్కడ ఐఫోన్ 15 ఉంది బట్ నేను ఐఫోన్ 14 ఇచ్చాను, అందుకే మ్యాచ్ అవ్వలేదు. సో రికార్డ్ రాలేదు. సో రికార్డ్ రాలేదు కాబట్టి ఇఫ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫెయిల్ అయింది, లోపలికి వెళ్ళి అప్డేట్ ఆపరేషన్ జరగలేదు. సో ఇలా మనం డీబగర్ పెట్టుకుని ఇష్యూ ఏమొచ్చిందో తెలుసుకోవచ్చు. డీబగ్ చేసేటప్పుడు జస్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడమే కాకుండా మనం కొంచెం వేరియబుల్ వాల్యూస్ ఏమొచ్చినాయి అలాంటివి కూడా చెక్ చేసుకుంటూ ఉంటే, మెటాడేటా డేటా రెండు చెక్ చేసుకుంటే మనకి ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు చూసాను అక్కడ ఐఫోన్ 15 అని ఉంది కదా అని. సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఎఫ్ఆర్ఆర్టీ ఆర్ ఎల్స్ ఎస్క్యూఎల్లోంచే చెక్ చేస్తాను. ఎస్క్యూఎల్లోకి వెళ్తే ఎఫ్ఆర్ఆర్టీలో ఐఫోన్ 15 అని ఉంది ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలో. సో ఇక్కడ కండిషన్ చేంజ్ చేస్తాను, అండ్ కీప్ ఇట్ 15. సో ఇప్పుడు అది యాక్యురేట్గా రికార్డ్ని క్యాచ్ చేస్తుంది అండ్ అప్డేట్ చేస్తుంది. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ నౌ. కంప్లీట్ అయింది. ఎస్క్యూఎల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు ఆర్ ఏఎక్స్ టేబుల్ నుంచి అయినా చెక్ చేయొచ్చు. ఐఎమ్ రన్నింగ్ ద క్వెరీ అగైన్ ఇన్ ఎస్క్యూఎల్. 16 Pro Redకి అప్డేట్ అయింది. యూ కెన్ ఆల్సో చెక్ ఫ్రమ్ హియర్. నేను ఎఫ్ఆర్ఆర్టీ సెలెక్ట్ చేసుకుని ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీకి స్విచ్ అయింది. నౌ ఐఎమ్ ఓపెనింగ్ ద టేబుల్ IKCS ప్రొడక్ట్స్. సో హియర్ ఐ కెన్ సీ ద అప్డేటెడ్ వాల్యూస్. సో ఇట్లా నేను అప్డేట్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. ఒక రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు, మల్టిపుల్ రికార్డ్స్ అయినా అప్డేట్ చేయొచ్చు. మల్టిపుల్ రికార్డ్స్ అంటే వైల్ సెలెక్ట్ వాడతాం, ఫ్లడ్ ఆపరేషన్స్లో చూసాం కదా. వైల్ సెలెక్ట్ వాడి దానికి కావాల్సిన వేర్ కండిషన్స్ ఏముంటే అవన్నీ యూజ్ చేసి మనం అప్డేట్ ఆపరేషన్ చేయొచ్చు. సేమ్ క్రడ్ ఆపరేషన్స్. సిమిలర్లీ రీడింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వేరే లీగల్ ఎంటిటీ నుంచి డేటా ఫెచ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఫెచ్చింగ్ రీడింగ్ చేసాం, తర్వాత ఇన్సర్షన్ చేసాం, అప్డేషన్ చేసాం, ఇప్పుడు డెలీషన్ చేద్దాం. డెలీషన్కి కూడా సేమ్ సింటాక్స్ కదా, మనం టీటీఎస్ బిగిన్ పెడతాం, టీటీఎస్ కమిట్ పెడతాం థ్రెడ్ ఆపరేషన్లో చేసినట్టే. సెలెక్ట్ ఫర్ అప్డేట్ కంపల్సరీ ఉండాలి ఈవెన్ ఫర్ డిలీట్ ఆపరేషన్, బికాజ్ అది ఎగ్జిస్టింగ్ రికార్డ్ని మాడిఫై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫర్ అప్డేట్ ఉండాలి. సో ప్రొడక్ట్స్ అని పెట్టి ఇప్పుడు అక్కడ ఐడి 16కి మారింది కాబట్టి దిస్ టైమ్ ఐ హ్యావ్ టు పాస్ ఐఫోన్ 16 సో దట్ అది యాక్యురేట్గా ఆ రికార్డ్ని ఫెచ్ చేసుకుంటుంది బఫర్లోకి. అండ్ దెన్ ఆ రికార్డ్ దొరికితే ఈ వాల్యూస్ అసైన్ చేయడం ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే నేను చేసేది డిలీట్ ఆపరేషన్ కాబట్టి వాల్యూస్ అసైన్ చేయాల్సిన పని లేదు. అండ్ నేను సింపుల్గా ఈ డిలీట్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఎక్కువగా ఫర్ అవర్ అప్డేట్కి దీనికి ఈ డిలీట్ మెథడ్ మాత్రమే చేంజ్ అవుతుంది, రికార్డ్ బై రికార్డ్ చేసింది. సెట్ బేస్డ్ ఆపరేషన్ అయితే డిఫరెంట్ సింటాక్స్ ఉంటుంది, రికార్డ్ బై రికార్డ్ అయితే ఇట్లానే ఉంటుంది.
సెట్ బేస్డ్ ఆపరేషన్స్ మీకు నెక్స్ట్ తర్వాత క్లాసెస్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఐ గో బ్యాక్ టు యుఎస్పిఐ లీగల్ ఎంటిటీకి వచ్చాను. సో ఎస్క్యూఎల్లో ఒకసారి రన్ చేసి చూద్దాం వాట్ ఈస్ ద లేటెస్ట్ డేటా. సో 2 రికార్డ్స్ ఉన్నాయి, యుఎస్పిఐలో ఒకటి, ఎఫ్ఆర్ఆర్టీలో ఒకటి. ఎఫ్ఆర్ఆర్టీలో iPhone 16 ఉంది, రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు delete iPhone 16 ఫ్రమ్ ఎఫ్ఆర్ఆర్టీ, రన్నింగ్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ యుఎస్పిఐ. యుఎస్పిఐ లీగల్ ఎంటిటీలోంచి కోడ్ రన్ చేస్తూ ఎఫ్ఆర్ఆర్టీలో ఉన్న లీగల్ ఎంటిటీ డేటాని డెలీట్ చేస్తున్నాను అనమాట. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, కంప్లీటెడ్ అని వచ్చింది. నేను ఎస్క్యూఎల్కి వెళ్ళి విల్ రన్ ద క్వెరీ అండ్ విల్ సీ ద లేటెస్ట్ డేటా. ద సెకండ్ రికార్డ్ గాట్ డిలీటెడ్. సో ఎఫ్ఆర్ఆర్టీలోంచి ఆ డేటా పోయిందని. ఇక్కడ నుంచి అయినా మన కంపెనీ చేంజ్ చేసుకొని టేబుల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. FRRT, and then I'm opening the table. See, there is no data here. సో అట్లా delete, update, create, read అన్నీ చేయొచ్చు అనమాట థ్రెడ్ ఆపరేషన్ ఇచ్చి. అండ్ ఇందులో చేంజ్ కంపెనీ, మల్టిపుల్ చేంజ్ కంపెనీ లోపల ఇంకో చేంజ్ కంపెనీ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ మీద చూస్తే మీకు ఈజీగా అర్థం అవడానికి, లెట్స్ టేక్ వెన్ టేబుల్. వెన్ టేబుల్ ఎఫ్ఆర్ఆర్టీ మీద రాస్తున్నాను. ఎఫ్ఆర్ఆర్టీ అండ్ ఆర్యుఎంఎఫ్. ఎఫ్ఆర్ఆర్టీలో 1001 నుంచి ఉంది, ఆర్యుఎంఎఫ్లోనేమో ఆర్యుఎంఎఫ్ నుంచి ఉంది లీగల్ ఎంటిటీ. అండ్ యుఎస్పిఐలో చూస్తే we'll see what the data is there in USPI in the when table. ఇక్కడ 1001 ఉంది. So sorry, this is not USPI. Let's change it to USPI. If I open the table, SQL లో రాసానే చెక్ చేయొచ్చు. ఫస్ట్ అకౌంట్ నెంబర్ CN-001. సో ఎఫ్ఆర్ఆర్టీలోనేమో ఫస్ట్ అకౌంట్ నెంబర్ 1001 ఉంది, ఆర్యుఎంఎఫ్లోనేమో RUMF-502 ఉంది, యుఎస్పిఐలోనేమో ఫస్ట్ అకౌంట్ నెంబర్ CN-001. అలా 3 అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాద్దాం అనుకుంటున్నాను, లైక్ సెలెక్ట్ వెన్ టేబుల్. సో ఇది వెన్ టేబుల్ ఎఫ్ఆర్ఆర్టీ నుంచి తీసుకొస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ ఇన్ఫోలో వెన్ టేబుల్ డాట్ అకౌంట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇందులోంచే ఇంకొక చేంజ్ కంపెనీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేంజ్ కంపెనీ, మళ్ళీ సేమ్ టేబుల్ మీద సెలెక్ట్ వెన్ టేబుల్ ఇన్ఫో ఆఫ్ వెన్ టేబుల్ డాట్ సారీ, ఇక్కడ లీగల్ ఎంటిటీ ఇంకా పాస్ చేయలేదు నేను, అందుకే కింద డ్రాప్ డౌన్ రాలేదు. పైన ఏమైనా ఎర్రర్ ఉంటే కింద లీగల్ డ్రాప్ డౌన్స్ పనిచేయవు. సో అకౌంట్ నెంబర్ వచ్చింది. సో అండ్ ఇందాక చెప్పాను కదా, ఒకటే బఫర్స్ని మనం మల్టిపుల్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు మేక్ దమ్ నల్, లేకపోతే సరిగ్గా పనిచేయదు చేంజ్ కంపెనీ. సో ఇక్కడ నల్ చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ చేంజ్ కంపెనీ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా నేను మళ్ళీ నల్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకూడదు, డాట్ క్లియర్ పనిచేయదు, నల్లే చేసుకోవాలి. చేంజ్ కంపెనీకి పర్టికులర్గా నల్లే యూజ్ చేసి చేస్తాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎఫ్ఆర్ఆర్టీ నుంచి డేటా రీడ్ చేస్తున్నాను. ఎఫ్ఆర్ఆర్టీ నుంచి డేటా రీడ్ చేసి దాంట్లో ఉన్న వెండర్ అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత ఆర్యుఎంఎఫ్కి స్విచ్ చేసి మళ్ళీ డేటా రీడ్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెన్ టేబుల్కి వచ్చి సెలెక్ట్ వెన్ టేబుల్.
info of when table dot account number. సో టోటల్ దీంట్లో 3 స్విచెస్ జరుగుతున్నట్టు. ఫస్ట్ మామూలుగా యూఎస్ఎంఎఫ్ నుంచి ఎఫ్ఆర్ఆర్టీకి స్విచ్ అయ్యింది. స్విచ్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎఫ్ఆర్ఆర్టీలో ఉన్న ఫస్ట్ అకౌంట్ నెంబర్, వెండర్ అకౌంట్ నెంబర్ ఏముంది, 1001 ఉంది. సో ఇక్కడ నుంచి 1001 వస్తుంది. తర్వాత ఏమైంది, మళ్ళీ చేంజ్ కంపెనీ ఆర్యుఎంఎఫ్కి వెళ్తుంది లీగల్ ఎంటిటీ. మళ్ళీ అక్కడికి వెళ్ళి డేటా ఫెచ్ చేసుకుంటుంది వెన్ టేబుల్ నుంచి ఫస్ట్ రికార్డ్ని. అక్కడేముంది, ఆర్యుఎంఎఫ్లో ఫస్ట్ వెండర్ అకౌంట్ ఆర్యుఎంఎఫ్ హైఫెన్ 502 వస్తుంది. ఇది అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ టు ఎఫ్ఆర్ఆర్టీ వచ్చేస్తుంది. బికాస్ ఇది ఎఫ్ఆర్ఆర్టీ స్టార్ట్ అండ్ ఎండ్ మధ్యలో ఉంది అండ్ అవుట్ ఆఫ్ దిస్ చేంజ్ కంపెనీ ఉంది. అంటే పర్టికులర్గా లైన్ నెంబర్ 18 అండ్ 20, 18 నుంచి 22 వరకు ఈ 3 లైన్స్ ఏ లూప్లో ఉన్నాయని చూసుకుంటే ఈ లూప్లో ఉన్నాయి, ఎఫ్ఆర్ఆర్టీ లూప్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ చేంజ్ కంపెనీ ఇక్కడ ఎండ్ అయిపోయి బయటకు వచ్చేస్తుందో ఆర్యుఎంఎఫ్ నుంచి మళ్ళీ బ్యాక్ ఎఫ్ఆర్ఆర్టీకి వెళ్ళిపోతుంది. అలానే మళ్ళీ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ నేను ఎఫ్ఆర్ఆర్టీ లూప్ తర్వాత రాస్తే అగైన్ కరెంట్ లీగల్ ఎంటిటీ యుఎస్పిఐకి వచ్చేస్తుంది. ఎప్పుడు లైన్ నెంబర్ 22కి వచ్చినప్పుడు అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యుఎస్పిఐ. సో అట్లా నేను ఎఫ్ఆర్ఆర్టీ నుంచి అకౌంట్ నెంబర్ 1001ని ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ ఆర్యుఎంఎఫ్కి వెళ్ళి ఆర్యుఎంఎఫ్ 502ని ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ అగైన్ ఎఫ్ఆర్ఆర్టీకి వచ్చి మళ్ళీ 1001ని ప్రింట్ చేస్తున్నా, ఫైనల్గా యుఎస్పిఐకి వచ్చి CN-001ని ప్రింట్ చేస్తున్నా. టోటల్ 1, 2, 3, 4. సో ద అవుట్పుట్ షుడ్ లుక్ లైక్ దిస్. లాస్ట్లో జాబ్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీటెడ్ అని చూపిస్తున్నాను. సో అవుట్పుట్ నాకు ఫస్ట్ 1001 రావాలి, తర్వాత ఇక్కడ నుంచి 1001 రావాలి, తర్వాత ఆర్యుఎంఎఫ్కి చేంజ్ అయ్యి ఆర్యుఎంఎఫ్ హైఫన్ 502 రావాలి. తర్వాత ఈ ఇన్ఫో అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అగైన్ ఇట్ షుడ్ బ్యాక్ షిఫ్ట్ టు ఎఫ్ఆర్ఆర్టీ. సో ఇక్కడ మళ్ళీ 1001 రావాలి. అండ్ ఫైనల్లీ ఈ ఎఫ్ఆర్ఆర్టీ లూప్లోంచి బయటికి రాగానే 22 to 24 కరెంట్ లీగల్ ఎంటిటీ ఏముంది, యుఎస్పిఐ ఉంది, అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. యుఎస్పిఐలో CN-001 ఉంది. సో దీస్ 1, 2, 3, 4 వాల్యూస్ రావాలి. టోటల్ 4 ఇన్ఫోస్ ఉన్నాయి, 4 వాల్యూస్ రావాలి. సో లెట్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ సీ ద అవుట్పుట్. అండ్ ఒకటే బఫర్ని నేను మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్లో స్విచ్ చేస్తున్నాను కాబట్టి ఎవ్రీ టైం నల్ చేస్తాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సి 1001 వచ్చింది ఫస్ట్ వాల్యూ, సెకండ్ ఆర్యుఎంఎఫ్ వచ్చింది, థర్డ్ అగైన్ 1001 ఇక్కడ నుంచి ఎఫ్ఆర్ఆర్టీ నుంచి వచ్చింది, లాస్ట్లో ఇట్ అగైన్ షిఫ్టెడ్ టు కరెంట్ లీగల్ ఎంటిటీ యుఎస్పిఐ. ఎప్పుడైతే స్టార్ట్ అండ్ ఎండ్లోంచి బయటకు వచ్చేస్తుందో అది కంపెనీ స్విచ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇక్కడ నేను లాస్ట్లో నల్ యూజ్ చేయలేదు. నల్ యూజ్ చేయకపోవడం వల్ల ఏమైంది, లాస్ట్ స్విచ్ ఎక్కడికి జరిగింది, ఎఫ్ఆర్ఆర్టీకి జరిగింది. అందుకే లాస్ట్ వాల్యూ 1001 నుండి అక్కడ కూడా 1001 వచ్చింది వెన్ టేబుల్ నల్ చేయకపోవడం వల్ల. సో అందుకే ఎవ్రీ టైం కంపెనీ స్విచ్ అయినప్పుడల్లా ఆ బఫర్స్ ఎంటీ అవుతూ ఉండాలి సో దట్ యాక్యురేట్గా వస్తాయి వాల్యూస్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ నౌ, సో ద వాల్యూస్ ఆర్ క్లియర్ నౌ. 1001 ఆర్యుఎంఎఫ్, 1001 సిఎన్, కరెంట్ లీగల్ అంటే యూఎస్పిఐలో కరెంట్ వెండర్ అకౌంట్ ఫస్ట్ది CN-001 ఉంది. సో ఈ వాల్యూస్ ఇలా వచ్చినాయి. సో దట్ ఈస్ అబౌట్ చేంజ్ కంపెనీ. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లెట్స్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఒక లీగల్ ఎంటిటీ పాస్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ లీగల్ ఎంటిటీయే పాస్ చేయాలి. నేను ఇప్పుడు ABCD అని సిస్టంలో లేని లీగల్ ఎంటిటీ పాస్ చేశాను అనుకోండి చేంజ్ కంపెనీలోకి, మీకు ఎంటైర్ అప్లికేషన్ షట్ డౌన్ అయిపోతుంది. సి ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. లెట్స్ క్లోజ్ ఆల్ ద ఇన్ఫో లాగ్స్. డీబగ్గర్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. సి నేను రాంగ్ లీగల్ ఎంటిటీ ఇచ్చాను చేంజ్ కంపెనీకి అండ్ ఐమ్ ట్రైంగ్ టు స్విచ్ అండ్ ఫెచ్ ద డేటా. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఈ లీగల్ ఎంటిటీ లేదు. సో AX will get
షట్ డౌన్ అన్నమాట. అట్లా ఎప్పుడు లేని లీగల్ ఎంటిటీని పాస్ చేయకూడదు. కంపల్సరీ ఎగ్జిస్టింగ్ లీగల్ ఎంటిటీతోనే చేయాలి. సో I'm going to task manager. I'm closing the debugger. I'm reopening AX. సో ఇప్పుడు ఒక లీగల్ ఎంటిటీ రాంగ్ లీగల్ ఎంటిటీయా కరెంట్ లీగల్ ఎంటిటీయా అని తెలుసుకోవాలి అంటే we have a table కదా, డేటా ఏరియా టేబుల్, వేర్ వీ విల్ హ్యావ్ ఆల్ ద లీగల్ ఎంటిటీస్. మొత్తం AX లో ఉండే లీగల్ ఎంటిటీస్ లిస్ట్ మొత్తం ఈ డేటా ఏరియా టేబుల్లో ఉంటాయి. సో ఆ టేబుల్ యూజ్ చేసి ఓ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుని ఆర్ ఫైండ్ ఆపరేషన్ ఉంటుంది దాంట్లో, ఫైండ్ మెథడ్ అని ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెథడ్. అది మీకు లేటర్ ఓవర్ రైడ్ మెథడ్స్ అయిన తర్వాత మెథడ్స్ గురించి వస్తుంది. సో ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకుని మీరు అందులో ఆల్రెడీ ఆ రికార్డ్ ఉందో లేదో ఫైండ్ చేయొచ్చు. ఫర్ నౌ ఐల్ షో ఇట్ విత్ సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్. అందులో ఆ రికార్డ్ ఉందా లేదా అనేది. లెట్స్ గో టు ద జాబ్స్. ఇట్స్ లోడింగ్. అండ్ చేంజ్ కంపెనీ లోపల మనం కావాలంటే మల్టిపుల్ చేంజ్ కంపెనీస్ వాడచ్చు. అండ్ చేంజ్ కంపెనీ యూజ్ చేసి మనకు రెడ్ ఆపరేషన్స్ ఏమైనా చేయొచ్చు. ఇన్సర్ట్, రీడ్, అప్డేట్, డెలీట్, ఎనీ ఆపరేషన్ చేయొచ్చు ఏ లీగల్ ఎంటిటీకి అయినా. కానీ క్రాస్ కంపెనీ యూజ్ చేసి అది చేయలేం. క్రాస్ కంపెనీ ఈజ్ ఓన్లీ ఫర్ ఫెచింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ అక్రాస్ లీగల్ ఎంటిటీస్. అది కంటైనర్ వాడి మనము పర్టికులర్ లీగల్ ఎంటిటీస్ నుంచి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఏబిసిడి నేను రాంగ్ డేటా ఇవ్వడం వల్ల ఏఎక్స్ అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. సో మనకి స్టాండర్డ్లో ఉన్న టేబుల్ వేర్ వీల్ హ్యావ్ ఆల్ ద లీగల్ ఎంటిటీస్, వీ కెన్ యూజ్ దిస్ డేటా ఏరియా. ఇది మనకి సిస్టమ్ డాక్యుమెంటేషన్ టేబుల్స్లో ఉంటుంది. డేటా ఏరియా. సో ఐ విల్ రైట్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్ హియర్. Select, the indentation is wrong. Select data area where data area డాట్, అందులో లీగల్ ఎంటిటీస్ అన్ని ఐడి అనే ఫీల్డ్లో ఉంటాయి. ఈక్వల్ టు ఏబిసిడి. ఈ రికార్డ్ని ఫైండ్ చేసి ఇఫ్ ఆఫ్ డేటా ఏరియా, ఆ రికార్డ్ ఉంటేనే చేంజ్ కంపెనీ ఈ ఎంటైర్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తా, అదర్వైజ్ ఐ విల్ నాట్ రన్ దిస్. ఓకే, ఇక్కడ ఇంకా ఏబిసిడి తీసేసి డైరెక్ట్గా ఐ విల్ పాస్ డేటా ఏరియా టేబుల్ డాట్ ఐడి. సో ఇది ఫస్ట్ డేటా ఏరియా టేబుల్ నుంచి ఏబిసిడి అనే డేటా ఏరియా ఐడి ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉంటే అప్పుడే ఇఫ్ కండిషన్ పాస్ అవుతుంది. అప్పుడే చేంజ్ కంపెనీలోకి వచ్చి ఆ ఐడి ఇక్కడ పాస్ అయ్యి కంపెనీ చేంజ్ అయ్యి మన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. సో ఐఎమ్ కంపైలింగ్ దిస్ and then we'll see now how it is executing. ఓన్లీ లాస్ట్లో కంప్లీటెడ్ అని ఇచ్చాను, జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యాక తెలియాలని. సో కంప్లీటెడ్. సో కంప్లీటెడ్ అనే మెసేజ్ వచ్చింది కానీ ఈ లోపలికి వెళ్ళలేదు. ఈవెన్ డీబగ్గర్ పెడితే కూడా మీకు హిట్ అవ్వదు ఇక్కడికి, ఎందుకంటే అసలు కోడ్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి దిస్ డీబగ్గర్ విల్ నెవర్ హిట్. అదే ఇక్కడ పెడితే డీబగ్గర్ హిట్ అవుతుంది. యూ కెన్ ఆల్సో చెక్ హౌ ఇట్ ఫెయిల్డ్ ఎట్ దిస్ ఇఫ్ కండిషన్. డీబగ్గర్ హిట్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా ఏరియాలో రెక్ ఐడి 0 వచ్చింది బికాజ్ ఏబిసిడితో ఏ లీగల్ ఎంటిటీ లేదు. దెన్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, బయటకు వచ్చింది, ఓన్లీ ఇన్ఫో మాత్రమే ప్రింట్ అయింది. సో సేమ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్, సేమ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇట్లా మనము ఒక పర్టికులర్ లీగల్ ఎంటిటీ ఎగ్జిస్టింగ్దో కాదో చెక్ చేసుకుని పాస్ చేయొచ్చు టు అవాయిడ్ సిస్టమ్ షట్ డౌన్ కానీ ఇట్లాంటి ఏమైనా క్లయింట్కి ఇలాంటి ప్రాబ్లం ప్రొడక్షన్లో వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. రాంగ్ లీగల్ ఎంటిటీస్ బై మిస్టేక్ ఎక్కడైనా పాస్ అవుతాయి. ఇట్లా మనము వైల్ లూప్ పెట్టుకుని కావాలంటే మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ని తెస్తూ ఎవ్రీ టైం కంపెనీ స్విచ్ చేస్తూ ప్రతి కంపెనీలో డేటా కూడా తెచ్చుకోవచ్చు వైల్ పెట్టుకుని. సో ఇప్పుడు నేను ఐ విల్ పాస్ యుఎస్పిఐ లీగల్ ఎంటిటీ ఉంది కదా, నేనేమో ఎఫ్ఆర్ఆర్టీ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. యుఎస్పిఐ లీగల్ ఎంటిటీని ఫైండ్ చేసి అది ఉంటే కనుక చేంజ్ చేసి దాంట్లో ఉన్న వెండర్ అకౌంట్ని ఫెచ్ చేస్తుంది.
దాంట్లో ఫస్ట్ వెండర్ అకౌంట్ CN-001. I got the vendor account because ఇక్కడికి వచ్చి చేంజ్ కంపెనీ అయ్యి పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నాకు అవుట్పుట్ వచ్చింది. అండ్ దెన్ ఫైనల్ మెసేజ్ కంప్లీటెడ్ అనేది వచ్చింది. సో దట్స్ హౌ వీల్ యూజ్ చేంజ్ కంపెనీ. ఇలా వైల్ లూప్ యూజ్ చేసుకుని మనం డేటా ఏరియా టేబుల్ నుంచి కంపెనీ ఐడీస్, ఇక్కడ సిస్టంలో ఎన్ని ఐడీస్ అయితే ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవచ్చు. ఆల్ దీస్ ఐడీస్ యూ కెన్ సెర్చ్ ఫ్రమ్ దట్. అండ్ డేటా ఏరియా ఐడి సిస్టమ్ డాక్యుమెంటేషన్ టేబుల్. సో దీనికి మీరు లుకప్ డెఫినేషన్ కొట్టినా అక్కడికి వెళ్ళలేరు లైక్ అదర్ టేబుల్స్. దీనికి నేను లుకప్ డెఫినేషన్ కొడితే ఐ కెన్ గో అండ్ సీ ద టేబుల్ నోడ్ ఆర్ ఏఓటీలోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా టేబుల్స్లో ఈవెంట్ టేబుల్ అనేది ఉంటుంది. కానీ డేటా ఏరియా టేబుల్ చూడాలంటే యూ హ్యావ్ టు గో టు ద సిస్టమ్ డాక్యుమెంటేషన్ టేబుల్స్. హియర్ విల్ ఫైండ్ ద డేటా ఏరియా. ఇందులో లాజిక్ అవన్నీ మనకి యాక్సెస్ ఉండదు. మెథడ్స్ కానీ మిగతా నోట్స్ ఏమీ కనపడవు. న్యూ ఫీల్డ్స్ ఏమీ క్రియేట్ చేయలేం. వీ కెన్ ఓన్లీ సీ డేటా ఇన్ దిస్ టేబుల్. గోయింగ్ ఇన్ టు యాడ్-ఇన్స్ యూజింగ్ టేబుల్ బ్రౌజర్ యూ కెన్ సీ వాట్ డేటా ఇస్ దేర్ ఇన్ దిస్ టేబుల్. అవి మాత్రమే చేయగలుగుతాం సిస్టమ్ డాక్యుమెంటేషన్ టేబుల్స్ మీద. ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ ద లీగల్ ఎంటిటీస్ దట్ ఆర్ లిస్టెడ్ హియర్. ఇక్కడ నేను క్లిక్ చేసి కం నాకు కంపెనీస్ ఏం డ్రాప్ డౌన్ వస్తున్నాయో సేమ్ ఆ లిస్టే అక్కడ ఉందన్నమాట. సో సేమ్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ హియర్. సో కొత్త కంపెనీ క్రియేట్ చేసినా కూడా అది వచ్చి డేటా ఏరియా టేబుల్లో పడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ చేంజ్ కంపెనీ. సో చేంజ్ కంపెనీ మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అని కొన్ని స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అలాంటి చోట్ల కొన్ని అక్రాస్ లీగల్ ఎంటిటీ కొన్ని ఆపరేషన్స్ చేయాలి. ఒక లీగల్ ఎంటిటీలోంచి ఇంకో లీగల్ ఎంటిటీ డేటా రీడ్ చేయడం కానీ ఆర్ అప్డేట్ డిలీట్ ఏమైనా చేయాలన్నప్పుడు చేంజ్ కంపెనీ చేస్తాం. ఓన్లీ రీడింగ్కి అయితే కొంచెం క్రాస్ కంపెనీ లాంటివి కూడా యూజ్ చేస్తాము. అట్లా చేంజ్ కంపెనీ క్రాస్ కంపెనీ యూజ్ చేసి వీ కెన్ ప్లే విత్ డేటా అక్రాస్ లీగల్ ఎంటిటీస్ అని. So this is about change company. We'll see the next topic in the next class.